రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. రవికిరణ్ గారు, ఎటు వెళ్ళినా ఎటు చేసినా ప్రత్యేక హోదా అనే అంశం ముందుకు వస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఉంటే కనుక ఆ రాష్ట్రానికి ఉండే బెనిఫిట్స్ కావచ్చు, పరిశ్రమలు పెట్టినప్పుడు ఉన్నటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ప్యాకేజ్ గురించి కూడా ఆలోచించట్లేదు అనేది ఫస్ట్ పాయింట్. మరొకటి, కూటమి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు విడిపోతుందో తెలియని సిచ్యువేషన్స్లో ఏపీలో ఎంతవరకు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు? నిన్న కూడా సీఎం చెప్పినటువంటి స్టేట్మెంట్స్లో దేశానికి సంబంధించి మనం అందరం ముందుకెళ్తున్నాము, దేశం చాలా స్పీడ్గా ముందుకెళ్తోంది, డెవలప్మెంట్లో ఇంకా ముందుకెళ్తుంది, దాంట్లో మనం కూడా ముందుకెళ్ళాలి. రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చాం కాబట్టి, దాంట్లో నేను సీనియర్ కాబట్టి మనం ముందుకెళ్తున్నాం. ఇంకా ఏ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలతో, అంటే ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి సీఈఓలతో మాట్లాడడం, రండి మాకు పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర ఇది స్టార్ట్ చేయండి, మేము ఈ విధంగా మీకు సహకారం అందిస్తామని చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని పాయింట్స్ మూర్తి గారు లేవనెత్తారు, కొన్ని పాయింట్స్ ప్రసాద్ గారు లేవనెత్తారు. ఆశా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఐ న్యూస్ వీక్షణ శుభోదయం అండి. ఈరోజు ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్, స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో, చిన్న నగరం అది, 10,000 జనాభా ఉన్నటువంటి నగర పంచాయతీ స్థాయి నగరం. అయితే ఏంటంటే 5 దశాబ్దాలుగా అక్కడ వివిధ ప్రపంచాల నుంచి వివిధ దిగ్గజాలు వచ్చి వివిధ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అవకాశాల గురించి చర్చించడం ఒక ఆనవాయితీగా ఉంది. సో దానిలో భాగంగానే ఈసారి కూడా అక్కడ జరుగుతుంది. ఆ సదస్సులో 130 దేశాల నుంచి 3,000 పైచిలుకు ప్రతినిధులు, అది పెట్టుబడిదారులు కావచ్చు, వ్యాపార దిగ్గజాలు కావచ్చు, ప్రభుత్వ అధినేతలు కావచ్చు, లేకపోతే కళారంగాల నుంచి, సంస్కృతి రంగాల నుంచి, విద్యారంగం నుంచి అనేకమైన నిపుణులు, అనేకమైన వ్యక్తులు అక్కడ కలుస్తారు. అది ఒక కలయిక, అంటే ఒక నెట్వర్కింగ్ చేసుకునే ప్లేస్. అంటే 1 పర్సన్ నెట్వర్క్ నెట్వర్క్ అంటారు చూసారా, అలాగా అందరి వ్యక్తుల్ని, వివిధ రంగాల నుంచి వ్యక్తులను కలిసి వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రపంచంలో ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఏ రకంగా బిజినెస్ అవకాశాలు, పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి అని చర్చించుకునేటువంటి ఒక వేదిక. ప్రధానంగా అది ఒక వేదిక. అది కేవలం ఎంఓయూ కుదుర్చుకుంటాకి కేవలం దానికి వేదిక కాదు. ప్రపంచంలో ఇవాల్వ్ అవుతున్నటువంటి కొత్త పరిశ్రమల పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉంటే బాగుంటుంది వేదిక. సో దానిలో భాగంగా అనేకమైనటువంటి సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒక వర్క్ షాప్ జరుగుతూ ఉంటాయి, ఏ వర్క్ షాప్ కానీ, లేకపోతే డీప్ టెక్ వర్క్ షాప్ కానీ జరుగుతూ ఉంటాయి. దానిలో చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన గతంలో ఒక 20 ఏళ్ళుగా చూసుకుంటే ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ప్రతి సంవత్సరం దావోస్ కి విధిగా వెళ్తారు, అక్కడ పాల్గొంటారు, అందరు కలుస్తారు, దాని ద్వారా నెట్వర్క్ పెంచుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు కూడా అక్కడ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేస్తారు, పెవిలియన్. దానికి అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర మంత్రి గారు నిర్వహిస్తున్నారు. అలాగే దేశంలో 6 రాష్ట్రాలు అక్కడ పెవిలియన్ ఏర్పాటు చేశారు. అలాగే 3 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. మిగతా రాష్ట్రాల నుంచి మంత్రులుగా ఉన్నారు. అందరూ ఒక టీం ఇండియాలో వర్క్ చేస్తారు. ఎందుకంటే సరిహద్దు దాటిపోయాక, ఆశా గారు, సరిహద్దు దాటాక మన ప్రాంతాల వారీగా, పార్టీల వారీగా విడిపోవటం అన్నది అత్యంత హాస్యాస్పదం, జుగుప్సాకరం. సో అటువంటిదన్నీ సరిహద్దు దాటాక భారతదేశం టీమ్ ఇండియా స్పిరిట్ తో అక్కడ పనిచేస్తారు. అందరూ కలిసి కూడా వివిధ సదస్సుల్లో పాల్గొంటున్నారు. మీద మనం ఆహ్వానించాలి. అలాగే పెట్టుబడులు కూడా బాగా వస్తాయని చెప్పి ఆశా గారు, మన ఆశాభావం వ్యక్తం చేద్దాం. అయితే దీనిలో ఇప్పుడు వైసీపీ ప్రతినిధి వారు మీరు అడగ్గా అసలు మీరు వెళ్ళలేదా అని అడిగితే 2019 విషయం చెప్తారు, కానీ వారి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారా అనేది చెప్పలేదు. వాళ్ళ కష్టపడి వెళ్ళింది పాపం 2022 వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక టీం ని తీసుకుని వెళ్ళారు. ఆ రోజు మనం చూసాం. అయితే ఆ రోజు ఆయన చెప్పింది 1,28,000 కోట్లు ఎంబోయిల్ చేసుకున్నాయని చెప్పి అన్నారు. ఇప్పుడు ఈయన ఏదో చెప్తున్నారు కాబట్టి నేను వారి పేపర్లోనే, వినపడుతుంది ఆశా గారు? చెప్పండి. వారి పేపర్లోనే 1/3/2023 ఒకసారి మీ వాళ్ళని చూపించమనండి. 1/3/2023 వాళ్ళ పేపర్లోనే వచ్చింది. వాళ్ళ మంత్రి గారే చెప్పారు, గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రి గారే చెప్పారు. వారు ఏం చెప్పారంటే దావోస్ లో 1,28,000 కోట్లు ఒప్పందం జరిగితే ప్రస్తుతం 38 కోట్ల పరిశ్రమ పైప్ లైన్లు ఉన్నాయని తెలిపారు. కేవలం 38 కోట్లు ఆశా గారు. ఇది సంవత్సరం తర్వాత 2022 ఫిబ్రవరిలో వెళ్తే ఆ మంత్రికి గుడివాడ అమర్నాథ్ సంవత్సరం తర్వాత చెప్తుంది ఏంటి, 1,28,000 కోట్లలో కేవలం 38 కోట్లు మాత్రమే పైప్ లైన్ లో ఉన్నాయని చెప్పేసి ఆయన చేసి ఇచ్చారు, ఆయన పేపర్లో రాశారు.
అది వాళ్ళ యొక్క పరిస్థితి. దీన్ని వాళ్ళు ఏదో 2019 జరిగి మళ్ళీ వాళ్ళు 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని వైజాగ్ లో పెట్టారు కదా. ఆ వైజాగ్ లో పెడితే మాకు 13 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు ఎంఓయూ జరిగిపోయినని చెప్పి అయితే ఒక పేటిఎం బ్యాచ్ ఐపాక్ టీమ్ కి సూట్లు బూట్లు వేసి భోజనాల దగ్గర ఏ రకంగా కొట్టుకున్నారు మనం చూసాం. అదే జరిగిపోయింది. దానిలో ఏమొచ్చింది? దానిలో ఏమి రాలేదు. అలాగే మరుసటి సంవత్సరం గురువాడ అమర్నాథ్ గారిని అయ్యా సార్ మీరు దావోస్కి వెళ్ళలేదు ఏంటి అంటే అక్కడ బాగా చలిగా ఉంటుందండి, అసలు స్నానం చేయడానికి వేడి నీళ్ళు దొరకవండి అని చెప్పేసి, లేదా అక్కడ దావోస్ లో పాత్రికేయులు ప్రశ్న అడిగితే ప్రశ్నించాలా లెంగ్త్ ఎక్కువగా ఉంది మేము సమాధానం చెప్పలేను అని కూడా టీం వాళ్ళు. సో ఈ రోజు వచ్చేసి మా మీద కామెంట్స్ చేయటం, వాళ్ళు సాధించిన విషయాలు లేక మా మీద బురద జల్లే కార్యక్రమం సమంజసం కాదు. కానీ బీజేపీ తరఫున అంటే కేంద్రం తరపు నుంచి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి కదా రవికిరణ్ గారు. కేంద్ర సహకారం ఓకే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా 2019 ఎలక్షన్స్ కు ముందు వచ్చినటువంటి విభేదాల దృష్ట్యా ఎప్పుడు కూటమి జతకడుతుంది ఎప్పుడు విడిపోతుందో తెలియనటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో తెరపైకి వస్తున్నటువంటి మూర్తి గారు చెప్పినట్టు 7 నెలల కాలంలోనే అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఏ విధంగా విచ్చుకుంటారా లేదంటే అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటారనేది ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతోంది. మళ్ళీ ఒకవేళ కేంద్రంతో విభేదాలు వస్తాయి కనుక కేంద్ర సహకారం ఎంతవరకు ఉంటుంది, పెట్టుబడులు ఎంతవరకు వస్తాయి, లేదంటే వచ్చినాయి ఆగుతాయా అనే డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆశా గారు, ఇప్పుడు కొంతమంది 2019 ఏ రకంగా చిచ్చు పెట్టి ఎన్డీఏని ఇక్కడ ఉన్నటువంటి కూటమి జనసేనని టీడీపీ బీజేపీని విడిపోయే విధంగా చేసి ఏ రకంగా లబ్ధి పొందారో మా కళ్ళ ముందు చూసాం. సో అటువంటి పరిస్థితి మరోసారి ఉండబోతుంది. అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా యొక్క కూటమి నాయకులు కూడా దాన్ని హెచ్చరించారు, మాట్లాడితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో అటువంటి లేవు, ఎటువంటి విభేదాలు ఉండే పరిస్థితి ఎట్టి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఉంటుంది, 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు. ఆయన చెప్పినట్టుగా మేమంతా నడుస్తామని చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు. ఆ రకంగా ముందుకు వెళ్తాం. ఎవరన్నా చిన్న చిన్న మాట్లాడితే టీకప్లో తుఫానుగా తీసిపడేయటం వారి పార్టీ ఒపీనియన్ కాదు, ప్రభుత్వ ఒపీనియన్ కాదు. అయితే 7 మాసాల యొక్క మా ప్రభుత్వ ఎన్డీఏ ప్రభుత్వ రాష్ట్రంలో చూసుకుంటే ఆశా గారు అచ్చే 4 లక్షల పైచీలకు 4 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు సాధించగలిగాం కదా. ఏ రకంగా మనం చూస్తున్నాం, ఈ అమరావతి చక్కగా ముందుకెళ్ళి అడుగులు పడుతుంది. 15,000 కోట్ల రూపాయల పైచీలకు వరకు డబ్బులు వచ్చాయి, వర్క్ జరుగుతుంది. పోలవరానికి ముందే నిధులు వచ్చేసి 12,000 కోట్లు పోలవరం పరిగెడుతుంది. RINL కొలిక్కి వచ్చింది 13,000 కోట్లు ఇవ్వడం జరిగింది, అది దారిని పడుతుంది. అలాగే మనకు బల్ద్రక్ పార్క్ స్టార్ట్ అయింది, రైల్వే జోన్. ప్రధానమంత్రి గారు ఏది ల్యాండ్ ఇవ్వటానికి గత ప్రభుత్వం భూమి 50 ఎకరాలు ఇవ్వటానికి 5 ఏళ్ళు సమయం సరిపోలేదు వాళ్ళకి. అలాంటిది మా ప్రభుత్వం వచ్చే భూ కేటాయింపు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అలాగే ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, కృష్ణపట్నం 5,000 కోట్లు, అలాగే గ్రీన్ హైడ్రోజన్ కి 1,82,000 కోట్లు, జాతీయ రహదారులు, అలాగే రైల్వేలు కలిపి 1,00,000 కోట్లు, బీపీసీలు 80,000 కోట్లు. నిన్నగాక మొన్న అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జీవో కూడా రిలీజ్ చేసింది. అక్కడ నైపుణ్య శిక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నారు 2,000 కోట్లతో. సో ఇలాగ అనేకమైన పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అలాగే గూగుల్ తో ఎంఓయూ అయింది, అలాగే టీసీఎస్ తో అయింది, టాటాతో, అలాగే రిలయన్స్ తో ఈ బయోగ్యాస్ 50,000 కోట్లు. అదే ఒక ప్రశ్న, ఎంఓయూల వరకు ఓకే, ఆ తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక డౌట్. నేను మళ్ళీ చెప్తున్నా, గత అనుభవాల దృష్ట్యా గతంలో జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎంఓయూలు కాదు, ఎంఓయూలు చేసుకోవడం కాదు. మీరే చెప్పారు 1,26,000 1,28,000 కోట్లు గతంలో చేశామన్నారు. సంవత్సరం తిరిగేటప్పుడు 38 కోట్లు అన్నారు. అదే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, ఎంఓయూలకి వస్తున్నటువంటి పరిశ్రమలకి పెట్టుబడులకి డిఫరెన్స్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి అనేది ప్రశ్న, ఎంతవరకు అనేది. ఇప్పుడు నేను మీకు ఎంఓయూ గురించి చెప్పట్లేదు, మీరు సరిగ్గా నా మాట వినుంటే అమరావతికి 15,000 కేంద్రం ఇచ్చిన సహకారం గురించి అనట్లేదు నేను. ఇప్పుడు మనం దావోస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి సహకారం, పోలవరం, అమరావతి, రైల్వే జోను, మెట్రో, ఇవన్నీ గురించి కాదు నేను ఈ రోజు చర్చ దాని గురించి మాట్లాడలేదు కాబట్టి మరి దీని గురించి వస్తూ ఉన్నా. ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడులు అండి, ప్రైవేట్ పెట్టుబడుల గురించే వస్తాను. ఇప్పుడు ఈ రోజు టాటా రిలయన్స్ తో ఎంఓయూ కుదుర్చుకున్నారు కదా, 50,000 కోట్లతో ఏదైతే బయోగ్యాస్ యూనిట్స్ 600 పైకి యూనిట్స్ పెట్టబోతున్నారు. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అదేదో ఇప్పుడు ఎంఓయూ చేసుకున్నా స్టార్ట్ కాలేదని కాదు, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అలాగే మీకు ఓకే, ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో 7 మాసాల్లో ఎంఓయూ కుదుర్చుకున్న మాట వాస్తవం. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉందండి, అది 13,000 కోట్లతో ఓర్వకల్లో పెట్టబోతున్నారండి. దాన్ని ఎంఓయూ కుదుర్చుకున్నారు, అది వర్క్ స్టార్ట్ అవుతుంది. దానికి 6 మాసాల్లోనే మీకు వర్క్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే మేమే ఇంకో 6 మాసాల టైం ఇవ్వండి, అప్పుడు అడగని మళ్ళీ చెప్తాను. అంతేకాని 6 మాసాల్లోనే
దావోస్ ట్రిప్ కూడా అయిపోతుంది కాబట్టి జరిగింది. ఫైనల్ గా మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఎంతవరకు ప్రైవేట్ వచ్చారు, ఎన్ని కంపెనీలు సీఈఓలతో మాట్లాడుతున్నారు కాబట్టి ఎన్ని కంపెనీలు ఏపీలో పెట్టడానికి సుముఖంగా ఉంది ఏంటి అనేది.